వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో మనం కోటీశ్వర్లు అయ్యేవచ్చు అన్న ప్లాన్స్ మీరు చూపించడం జరిగింది. కరెక్ట్. అండ్ అందులో మీరు ఎక్కువగా ఒక 50,000+ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తేనే మనకి వస్తాయి అని చెప్పారు. అలా కాకుండా మినిమం బడ్జెట్ అందరి దగ్గర ఇప్పుడు మనం చూసుకుంటే 10,000 to 15,000 బిట్వీన్లో ఉంటూ ఉన్నారు. సో ఆ బడ్జెట్తో కనుక మనం ప్లాన్ చేసుకుంటే కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? నెల పెట్టుబడి. ఓకే, మీరు అన్నట్టుగా 40 years గురించి మనం మాట్లాడాము, 30 years చెప్పాము, 20 years కూడా చెప్పాము. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్ సిప్ చేస్తున్నారు. సింపుల్ సిప్ చేయకూడదు, స్మార్ట్ సిప్ చేయాలి. స్మార్ట్ సిప్, వాట్ ఈస్ స్మార్ట్ సిప్? సింపుల్ సిప్ కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారన్నమాట, సార్ నేను 10,000 కాదు సార్, మీరైతే 10,000 పెడితే ₹1 కోటి వస్తుందన్నారు కదా, నేను 15,000 పెడుతున్నాను 15 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు నేను ఆగలేను, 15 years వరకు నేను పెడతాను, 15,000 per month పెడుతున్నాను, అయినా కానీ నాకు రావట్లేదు సార్, కోట్లాధికారి అవ్వట్లేదు నేను అన్నారు. ఎలా చేస్తున్నారని చెప్పి అడిగారు. సో ఆయన చెప్పాడు నాకు ప్రత్యేకంగా. సో 15,000 rupees per month పెట్టారు, అట్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అరౌండ్ 12% per annum. ఇందులో చూసుకుంటే 15 సంవత్సరాల వరకు పెట్టారండి. 15,000 15 సంవత్సరాలు పెట్టారు, అయినా కానీ ఆయనకి 75,68,639 వరకే వచ్చింది. ఆ 25 లక్షలు ఇంకా కావాలి కదండి కోట్లాధికారి కావాలంటే, మరి 15,000 పెట్టకుండా రావట్లేదు కదా అని చెప్తే నేనేమన్నానంటే, యూ టేక్ మై అడ్వైస్, నేను మీకు ఒక గైడెన్స్ ఇస్తాను, మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఎవరన్నా రికమెండ్ చేస్తున్నారో టిప్పులు ఇస్తున్నారో అది కాదండి ముఖ్యం, మీరు నేర్చుకోండి. బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ రికమెండేషన్. స్ట్రాంగ్గా నేను ఏం చెప్తానంటే ఐ విల్ సజెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్, మీరు నేర్చుకోండి దాని తర్వాత. అయితే నేనేమన్నానంటే, మీకు సేమ్ 15 సంవత్సరాల్లో 15,000 కాదు 12,000 మాత్రం పెడితేనే మీరు కోట్లాధికారి అవుతారు అని చెప్తే హీ వాజ్ కంప్లీట్లీ షాక్. ఐ వాజ్ లైక్ నేను అన్నాను, ఏమైందండి ఫోన్లో లైన్లో ఉన్నారా, మీరు సైలెంట్ అయిపోయింది, ఫోను కట్ అయిపోయిందా ఏంటా అని చెప్పి క్రాస్ చెక్ చేయడానికి అడిగితే, సార్ నేను లైన్లోనే ఉన్నాను, బట్ మీరు చెప్పింది నేను ఇక్కడ క్యాల్కులేట్ చేస్తుంటే నాకెందుకు రావట్లేదు సార్ మీరు అని చెప్తే అన్నారు. అయితే ఆగండి, నేను మీకు ఆ మ్యాజిక్ ఎలా వస్తుందో మీకు చెప్తాను అన్నా. సో హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే 15,000 అవసరమే లేదు, ₹12,000 ప్రతి నెల మీరు 15 సంవత్సరాలు పెడతారు అంటే 12,000తోనే మీరు కోట్లాధికారి అయ్యే దారి ఒక క్యాల్కులేషన్ చూపించాం. అది ఎలా అంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ స్టాక్స్ ఆర్ ఓన్లీ స్టాక్స్ మీ ఇష్టం అది. ఓకే, దాని ప్రకారంగా మీకు ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తే అది మీరు ప్రిఫర్ చేయండి అని చెప్పారు. సరే సార్, అయినా కానీ ఫిగర్ రావట్లేదు, చూపిస్తా, లెట్స్ సీ దాట్. నా ఇది శిరీష నేను ఆయనకి ఇచ్చిన ఐడియా ఏంటంటే, ₹12,000 ప్రతి నెల పెట్టుబడి పెడతారు, 15,000 కానే కాదు, అవసరం కూడా లేదు, 3,000 మీరు వేరే చోట్ల ఎక్కడన్నా ఉంచుకోండి, సేవ్ చేసుకోండి అని చెప్పారు. నా వాట్ హీ నీడ్స్ టు డూ ఇస్, 15 సంవత్సరాల వరకు 12,000తో సహా ఆయన పెట్టుబడి స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఆయనకు జీతం లేదా ఆదాయం, బిజినెస్ ఆదాయం వస్తుంది కదండి. సో అప్పుడు బిజినెస్ అనేది ప్రతి సంవత్సరం గ్రో అవుతుంది కదా, జీతం వచ్చినా కానీ మీకు ప్రతి సంవత్సరం అనేది జీతం కూడా గ్రో అవుతుంది కదా. సో 10%తో మీ శాలరీ పెరిగినా పెరగకున్నా మీరు మాత్రం ప్రతి సంవత్సరం మీరు 10%తో మీ ఈఎంఐని, ఐ మీన్ యువర్ మంత్లీ సిప్ని మీరు స్మార్ట్ సిప్గా మార్చుకోవాలంటే పెంచుకుంటూ వెళ్ళండి అని చెప్పారు. అంటే ఈ సంవత్సరం మీరు 12,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఒక 10% మీరు యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి అది 1,200 అవుతుంది. సో 12,000 + 1,200 కలిపి మీరు పెట్టుబడిగా పెడితే వితిన్ 15 yearsలో విత్ సేమ్ రిటర్న్స్, ఆయన చెప్పింది కూడా 12%, నేను చెప్తుంది కూడా 12%తోనే నా కిందికి వెళ్తే మీకు ₹1,04,20,619 వస్తున్నాయి. మీ మీద బర్డన్ కూడా ఉండదు. 15,000 పెడుతున్నారు కానీ నేను కోట్లాధికారి అవ్వట్లేదని చెప్పి ఆ కైండ్ ఆఫ్ అన్నోన్ ఫియర్ ఉండదు, ఆ టెన్షన్ కూడా మీకు అసలే అవసరం లేదు. సో డూ అ స్మార్ట్ సిప్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్టెప్ అప్ సిప్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ 10%తో పెంచుకుంటూ వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ మేక్ అబౌట్ నాట్ లెస్ దాన్ ₹1 crore. సో ఇది చాలామందికి తెలియక సింపుల్ సిప్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ తప్పేం చేస్తున్నారు తెలుసా శిరీష, అందరూ కొంతమందికి నెల జీతము ఫస్ట్కే వస్తుందని, మిగతా వాళ్ళకి 5th లేదా 10th వరకు వస్తుంది. సో 10th లోపు రాగానే ఏం చేస్తున్నారంటే జీతం పడంగానే నెక్స్ట్ డే ఆటో డెబిట్ అయిపోతుంది అనమాట. సో ఆటో డెబిట్ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం అది సేమ్ అమౌంట్కి అది డెబిట్ చేస్తుంది అనమాట.
సో ఆ ఆటో డెబిట్ ఒకవేళ మీరు వాడారనుకోండి, ఎవ్రీ ఇయర్ 10% ఎక్స్ట్రా కట్ చేయాలని చెప్పేసి దానికి తెలీదు. ఓన్లీ ఎంతైతే మీరు అమౌంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో దానికే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే టైం టు టైం జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రపంచంలో ఉండేసేసి మర్చిపోతున్నారు ఆ 10% ఇంక్రీజ్ చేయాలని. సో నేనేం చెప్పానంటే ఆటో డెబిట్స్ పెట్టుకోకండి, మాన్యువల్గా మీరు పెడితే ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు మనము 2024 డిసెంబర్ 31కి రాబోతున్నాం శిరీష. సో January 1st 2025 స్టార్ట్ కాబోతుంది. అందరూ కూడా కానీ సార్ నా శాలరీ మాత్రం ఏప్రిల్ తర్వాత పెరుగుతుంది, సెప్టెంబర్లో పెరుగుతుంది కదా, మీరు అలా ఉంచుకోకండి. ఆ శాలరీ అనేది పెరుగుతుంది 1st ఆఫ్ న్యూ ఇయర్ పెట్టుకున్నారనుకోండి, సరిగ్గా అది మనకు గుర్తుకొస్తుంది. అంటే మనం ఎగ్జాక్ట్లీ మనం ఏ డేట్ నుంచి మనం 10% అనేది పెంచుకుంటూ వెళ్ళామని చెప్పేసి. ఒకవేళ లేదు సార్ నేను అంత అఫోర్డ్ చేయలేను, నా జీతం పెరిగిన తర్వాత నేను చేసుకుంటానంటే దట్ ఈస్ యువర్ విష్. అది కస్టమైజ్డ్ ప్లానింగ్. కానీ స్టాండర్డ్ ప్లానింగ్ మాత్రం 1st Jan నుంచి స్టార్ట్ చేసుకోమని చెప్తా. ఎందుకంటే 31st నైట్కి మీరు కనీసం 1000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పార్టీ చేసుకుంటారు కదండి. ఒక 10% సిప్ పెంచుకోలేరా? సంవత్సరానికి అండి, నేను నెలకు చెప్పట్లా, సంవత్సరానికి ఒకసారి పెంచుకోండి, అంతే చాలు. యూ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ దెన్ 1 crore. మనము రిటైర్ అయ్యే ముందు కోటాధికారిగా రిటైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరైతే కొన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాము, తర్వాత డిస్కంటిన్యూ చేసుకుంటాను, నాకు ఎందుకో కనపడట్లా ప్రాఫిట్ అంటే మాత్రం ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఫస్ట్ 5 years వరకు మీకు పెద్ద ప్రాఫిట్ కనిపించదు. పవర్ ఆఫ్ కంపౌండింగ్ మీకు ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ 10 years దాటిన తర్వాతే. సో దయచేసి అర్థం చేసుకోండి. ఎనీ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. సార్, ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఒక మంచి రూట్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 2025 ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అండి. న్యూ ఇయర్ అటు ఇటు చూసే వరకల్లా లిటరలీ ఒక 2-3 వీక్స్లో మనకు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సో ఏం చేశారు 2024లో, ఎంత సంపాదించారు అంటే చెప్తారు, నాకు ఎంత జీతం ఉందంటే సంవత్సరం ఎంత వచ్చిందని. కానీ మీరు వెనక చేసుకున్నారు లిటరల్గా. అంటే మీ బ్యాంక్లో ఎఫ్డీస్ తప్పితే, ఎఫ్డీస్ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా? ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారా? స్టాక్స్లో పెట్టుబడి పెట్టారా? పెడితే మీకు అది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో రాబోయే 10 yearsలో 20 yearsలో అలాంటి కైండ్ ఆఫ్ జర్నీ మొదలైందా? అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, ఒక చిన్న పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేదంటే ఒక కంప్లీట్ నాలెడ్జ్, ఒక రైట్ నాలెడ్జ్ లేనందువల్ల ఏంటంటే దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ దట్ ప్రాఫిట్. సో నేనేమంటానంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ టెన్షన్స్ ఏవైతే ఈ సంవత్సరం అంతా మీరు పడ్డారు కదా ఆ కష్టాన్ని, 2024 డిసెంబర్ 31st లోపే ఆ ప్రాబ్లమ్స్ని మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 1st January రోజున మీరు ఆ రోజున యూ షుడ్ బిగిన్ అ న్యూ లైఫ్ విత్ అ న్యూ ఫైనాన్షియల్ ప్లానింగ్. దానికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు పూర్తి గైడెన్స్, ఆ ఫుల్ నాలెడ్జ్ నేను మీకు కల్పిస్తాను. కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. మన టీం మీకు పూర్తిగా సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.